గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ల ఛాంపియన్షిప్ ఫైనల్ కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్పై మాత్రం ఒకవైపు క్రికెట్ అభిమానులతో పాటు క్రీడాకారులందరూ కూడాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 5వసారి ఫైనల్లోకి అడుగుపెట్టినటువంటి భారత్ ఇప్పటికే ఒకసారి ఆ టోర్నమెంట్ గెలుచుకుంది, న్యూజిలాండ్ ఒకసారి గెలుచుకుంది. వరుణ కారణంగా ఒక టోర్నమెంట్ మాత్రం శ్రీలంక ఇండియా పంచుకున్న నేపథ్యంలో 5వసారి ఆ కప్పు కోసం పోరాడుతున్నటువంటి ఇండియా ఈసారి న్యూజిలాండ్ ఓడించి 2వసారి ఆ కప్పును స్వాధీనం చేసుకుంటుందా? ఈ ఆటపై ఎటువంటి ఆసక్తి నెలకొందని చెప్పిస్తూ మనకి క్రికెట్ అభిమానులు ఉన్నారు. చూస్తే కనుక ఇండియా ఈసారి 2వసారి అంటే 5వసారి ఫైనల్లో అడుగుపెట్టింది. 2వసారి ఛాంపియన్షిప్ కొట్టడానికి న్యూజిలాండ్ అంటే 25 ఏళ్ళ క్రితం ఎవరైతే ప్రత్యర్థి జట్టు ఓడించారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ప్రత్యర్థి ఉన్నారు. ఈ మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది? ఈ మ్యాచ్ మాత్రం ఇండియా గెలిచే అవకాశం ఉంది. కోహ్లీ మళ్ళీ సెంచరీ చేస్తాడు. రోహిత్ శర్మ కూడా ఎప్పుడులాగే 10 ఓవర్లు హిట్టింగ్ చేస్తారు. అలానే అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి ఈసారి కూడా ఇండియా గెలిచే అవకాశం ఉంది. చూస్తే ప్రస్తుతం 2 జట్లు కూడాను సమానంగా ఉన్నటువంటి జట్లుగా కూడా క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎవరికి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎక్కడ కూడా తగ్గేదిలేని అన్నట్టు 2 టీంలు కూడా పోటాపోటీగా ఉన్నాయి. ఆ పోటాపోటీ నేపథ్యం ఈరోజు పిచ్ కూడాను అంటే బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ కనుక 270 ఎక్కువ అన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అలాంటప్పుడు టాస్ ఏ విధంగా ఉండిపోతే ఎవరికి అనుకూలంగా ఉండదు? టాస్ కూడా ఇండియానే గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా మన హోమ్ గ్రౌండ్ లాగా తీసుకుంటాం కాబట్టి ఇండియా టాస్ చేస్తుంది. సో ఇండియా టాస్ ఇసి న్యూజిలాండ్ టాస్ ఓడిపి మనం గెలుస్తాం. అంటే ఒక బలమైన జట్టును ఓడించిన మనోధైర్యం న్యూజిలాండ్కి ఆస్ట్రేలియాని ఓడించే మనోధైర్యం ఉంది. నిన్న ఓడించే న్యూజిలాండ్ అని చెప్పి ఇండియా ఒక బలమైన నమ్మకంతో ఉంది. అయినా కూడాను ఈ ఫైనల్ మాత్రం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని తలపించే విధంగా ఉంటుంది అందులో ఎటువంటి ఆసక్తి లేదా? మ్యాక్సిమం అలానే ఉండొచ్చు ఫైనల్ కాబట్టి. దాంతోపాటు అదే ఇండియా గెలుస్తుందని ఆశిస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం న్యూజిలాండ్ ఇది చిరకాల ప్రత్యర్థి 25 ఏళ్ళ క్రితం ఇండియాను ఓడించింది. 2వసారి మళ్ళీ ఛాంపియన్స్ కోసం ప్రయత్నిస్తుంది. ఈసారి దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇండియాకి ఏ అంశాలు దోహదపడుతుంది? ఇండియా ఇప్పుడు దుబాయ్ అనేది మన హోమ్ గ్రౌండ్లో అయిపోయింది ఇండియాకి. సో మంచి ఫామ్లో ఉన్నారు ఇండియా. సో మొన్న కూడా చూసుకుంటే ఆస్ట్రేలియాని బీట్ చేశారు. ఇంకా ముందు చూసుకున్న న్యూజిలాండ్ బీట్ చేశారు. సో మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మ్యాట్ హెన్రీ మెయిన్ బౌలర్ ఇంజూరీ అయ్యి అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ ఉన్నారు కాబట్టి కొంచెం మనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గెలిచేందుకు. కానీ ఒక గాయపడిన పులిల న్యూజిలాండ్ మంది ఉంది. రివెంజ్ తీర్చుకునే మూడ్లో ప్రాక్టీస్ కూడా అదగొట్టింది. ఈ నేపథ్యంలో ఇండియా గెలుపు అనితర సాధ్యం అనుకుంటున్నారు లేకపోతే అసాధ్యం అనుకుంటున్నారు? లేదు, ఇద్దరికి ఈక్వల్గా ఫామ్లో ఉన్నారు, ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు చూసుకుంటే టాస్ మనకి చేజింగ్ గెలిస్తే ఇంకా ఫామ్లోకి రావచ్చు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అంటే క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. సో మనకి టాస్ మనకి అనుకూలంగా ఉంటే కొంచెం ప్లస్గా ఉంటుంది మనకి. ప్రస్తుతం చూస్తే కనుక ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు కొట్టినటువంటి రికార్డు స్థాపించారు ఎవరైతే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్. ఆయన రికార్డు బద్దలు కొట్టడానికి కేవలం 46 పరుగుల దూరంలో ఉన్న కోహ్లీ ఈసారి క్లిక్ అవుతారు అనుకుంటున్నారు? అఫ్కోర్స్లీ మనం అంటే నార్మల్గా ఇప్పుడు కోహ్లీ మంచి చేజ్ మాస్టర్ కాబట్టి మనం క్లాస్ ప్లేయర్ కాబట్టి ఏమో ఉండొచ్చు. కాకపోతే నాకౌట్స్ మ్యాచ్ల్లో చాలా తక్కువ రన్స్ కొట్టాడు కోహ్లీ నిజంగా చూసుకుంటే. కాకపోతే ఇప్పుడు మెయిన్ మ్యాచ్ కాబట్టి చూడాలి. మరి చూస్తే కనుక ఈ మ్యాచ్లో ఏ అంశాలు దోహదపడతాయని అనుకుంటారు? ఏ అంశాలు దోహదపడతాయి? ఒక క్రికెట్ అభిమానిగా ఏ అంశాలు దోహదపడతాయి? మనం వాళ్ళకి లీగుల్లోనే ఓడించాం న్యూజిలాండ్కి ఆల్రెడీ. ఈసారి కూడా ఫైనల్లో ఓడిస్తామని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం ప్లేయర్స్ అందరం. అలాగే వాళ్ళు గెలిచినా సరే ఆనందం, మనం గెలిస్తే మరీ ఆనందం. వాళ్ళకి ఇంతవరకు కప్పు రాలేదు. అలాగే మంచి ఫామ్లో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అలానే మాకు ఎంతో ఇష్టమైన ప్లేయర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. డెఫినెట్గా ఇంపాక్ట్ ప్లేయర్ అవుతాడు. మంచి స్కోర్గా కానీ బౌలింగ్లో ఆల్రౌండ్ ప్రదర్శన. టీముల్లో కూడా ఆల్రౌండ్ తాలూకు ప్రతి మాత్రం నన్నదర్దేన్. కానీ బ్యాటింగ్కి వచ్చేసరికి ముందు బ్యాటింగ్ అయితే ఇండియా గెలిచింది అనుకుంటున్నారా? సెకండ్ బ్యాటింగ్ లాంటి చేజింగ్కి వాళ్ళకు ఉన్నటువంటి క్యాపబుల్ వేరు, కానీ టార్గెట్ ఇవ్వడం వేరు. అందులో ఇండియా ఏది ఇదైతే బాగుంటుంది? నాకైతే చేజింగ్లోనైతే మనల్ని బాగా ఇంపాక్ట్ ప్లేయర్ చూపించగలరు. ముందులో రోహిత్ శర్మ వచ్చి అగ్రెసివ్గా ప్లే చేస్తున్నాడు. అతను మంచి స్కోర్ని ఇస్తే తర్వాత ఉన్న వాళ్ళందరూ బ్యాకప్లోన మనకు 3 ఆల్రౌండర్లు ఉన్నారు. జడేజా, అక్షర్ పటేల్, అలాగే హార్దిక్ పాండ్యా బాగా క్లిక్ చేసి ఒక సెట్ అయిన స్కోర్నైనా సరే చేసే కెపాసిటీ ఉన్న ప్లేయర్లు వాళ్ళు. గెలుస్తుందని ఆశిస్తున్నాం. చూస్తే కనుక ఇండియా గెలుపుకు దోహదపడే అంశాలు మాత్రం కొన్ని అనుకూలంగా ఉన్నాయి. అందులో భాగంగా న్యూజిలాండ్ 25 ఏళ్ళ తర్వాత న్యూజిలాండ్ ఏదైతే ఇండియా టీమిండియాను ఓడించిందో ఆ రివెంజ్ తీర్చుకునే దిశగా
ఇండియా మాత్రం సన్నద్ధమైంది. కాకపోతే మాత్రం న్యూజిలాండ్ని చిత్తుగా ఓడించి ఇండియాను ఫైనల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓడించి రెండోసారి ఛాంపియన్షిప్ గెలవాలన్నటువంటి న్యూజిలాండ్ బలమైన నమ్మకం. ఈరోజు ఇండియాకి ఏ బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని ఒడిచిపెట్టి ఫైనల్లో గెలిచి రెండోసారి కప్పు గెలడానికి న్యూజిలాండ్ ప్రయత్నిస్తుంది. 25 ఏళ్ల క్రితం తమను ఓడించారన్నట్టు కసితో ఇండియా మాత్రం లాస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడి ఈసారి ఫైనల్లో కూడా ఓడించి ఎట్టి పరిస్థితులు ఇండియా మాత్రం కప్పు గెలుస్తుంది అన్నటువంటి ధీమాను క్రికెట్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్ది గంటల్లో ఈ కప్పు ఎవరి చేతికి రాబోతుందన్న విషయం తేలనుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.